పోతే ఇంకా అమరావతి కథలు. తులసి తాంబూలం. వర్షం విడవకుండా కురుస్తుంది. ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి. పోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకారం మంటల్లో నుంచి వామనాచార్యులు తదేకంగా పెద్ద బజార్ల వైపు చూస్తున్నాడు. కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు. మనిషి కోసం పెద్ద బజారంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు. అప్పుడే 11 గంటలు దాటింది. ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు. ఎవడో యాత్రికుడు రావాలి, అతగాడు అర్చన చేయించుకోవాలి, తనతో రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితే స్వామికి నివేదన. వామనయ్య దంపతులకు భోజనమును, వామనాచార్యులకు భార్య తాయారమ్మకు కిందటి రాత్రే అన్ని అటుకులు బెల్లము ఉడికించి ఇస్తట్లో వడ్డించి ఈ పూటకు అటుకులైపోయాయి. అంది బియ్యం నిండుకున్నాయి. సరే రేపటికి అటుకులు కూడా లేవని అర్థమవుతోంది వామనాచార్యుడికి. అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షం తగ్గేట్టు లేదు. అంతా తుఫాన్. భక్తులు ఎవరొస్తారు? వామనాచార్యుడు ఆశగా పెద్ద బజారు వంటి చూస్తున్నాడు. దూరంగా 2 గొడవలు. ఆచార్యుడు కళ్ళల్లో ఆశ. కూర లేకపోతే పర్వాలేదు, పచ్చడే తినొచ్చు. గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మ ఒకళ్ళు కాదు, 2. 2 రూపాయలు దొరికితే ఇవాళకి కాదు, రేపటి గురించి చింత కూడా ఉండదు. గొడుగులు ఇంకా ముందుకొచ్చి చుట్టక్కున ఇళ్లల్లో నుంచి దూరి పోయాయి. వాళ్ళ యాత్రికులు కాదు. వామనాచార్యులు కుంగిపోయి చతికిలబడ్డారు. 12 దాటుతోంది. వామనాచార్యుల ఆశ సన్నగిల్లుతోంది. నీరసం వస్తోంది. వేణుగోపాల, నీకింత వర్షంలో గన్నేరు పూలు తీసుకొచ్చి పూజ చేశానే, మందార పూలు అల్లి మెడలో వేశానే, దాని ఫలం నాకు వస్తా అనుకున్నాడు. అంతలో పెద్ద బజారు చివరన ఒక గొడుగు వామనాచార్యుల కళ్ళు ఆశగా చూశాయి. గొడుగు మరీ దగ్గరకు వస్తుంది. చేతిలో సంచి. తప్పకుండా యాత్రికుడే. గొడుగు గాలిపురం దగ్గరకు వచ్చింది. అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచార్యులు మెట్టు దిగి రయ్యిన పరిగెత్తుకొచ్చాడు. ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొట్టుంటే అయ్యవారి గొళ్ళలో ఒకటి, అమ్మవారి గొళ్ళల్లో ఒకటి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండమ్మా అన్నాడు. యాత్రికుడు 2 కొబ్బరికాయలు పళ్ళు తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాల పై ప్రాకారంలో నండయ్య అంటున్నాడు. వామనయ్య ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తుంటే వెంటనే అట్టి పెట్టుకొని తిరుగుతూ, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గుడి ఇదే నండయ్య అన్నాడు. పెద్ద గుళ్ళోకి వెళ్ళి రానివ్వండి అని యాత్రికుడు అమరేశ్వరుడు దగ్గరికి వెళ్ళిన వామనయ్య అతనిపై వదల్లేదు. అయ్యవారి గుళ్ళో పూజ దాకా పక్కనే ఉన్నాడు. 2 కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు. అయ్యగారి గుళ్ళో అర్చకుడు మిగిలిన 2 పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు. యాత్రికుడు నివేదనకు లేకపోయింది. క్షేత్రపాలకులకు వేణుగోపాల స్వామికి కొంచెం కర్పూరం ఉంచండయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు. అక్కడే పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడికి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాలస్వామి గుడిలోకి తీసుకొచ్చాడు యాత్రికుడు. అర్చన చేస్తా అన్నాడు వామనయ్య. వద్దన్నాడు యాత్రికుడు. పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య. అక్కర్లేదులే, హారతి ఇవ్వండి అన్నాడు యాత్రికుడు. అయితే సరే, గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో ఆర్తిచ్చాడు వామనయ్య. ఆ యాత్రికుడు సంతోషించి ₹10 పాదుకల పళ్ళెంలో వేశాడు. ఫోన్లే, ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి పడుకున్న వామనయ్యకు పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది. ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య. ఇంతలో వాన అయ్యేది, వరద అయ్యేది, దేవుణ్ణి చూడకుండా భోంచేయిస్తున్నా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది.
వేణుగోపాలస్వామి గుళ్ళోకి వస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య. వామనయ్య పాదుకల పళ్ళెం తీసుకొచ్చి పాదుకల సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో రూపాయి తడుక్కున మెరిసింది. తులసిదళం కోసం చెయ్యి జారవలసిన సుబ్బయ్య చటక్కున రూపాయలు ఆపుకొని బొడ్లో దోపుకొని బాకీలో జమ వేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. వామనయ్య పూరించటంలో ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. వామనయ్య తెల్లబోయాడు. దిమ్మెరపోయిన తూలి పడబోయి ద్వారపాలకుడి పక్కనే చతికిలపడ్డాడు. కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలకు వినిపిస్తే అందులో ఒక అర్చకుడిని పిలిచి, ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయింది, వేణుగోపాలస్వామి గుళ్ళో నివేదన పెట్టమని అడిగాడు. అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదలలేదు. కొంతసేపటికి ఆగని వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు. తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లో వస్తోంది. భర్త చేతిలో ఏమీ లేదు, చెంగున ఏమీ లేదు. పీట వాల్చు కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవటంలో అర్థమైంది ఆమెకు. వామనయ్య దగ్గరకు వచ్చి తీర్థమిచ్చి 4 తులసి దళాలు వామనయ్య చేతిలో పెట్టింది. చెవిలో పెట్టుకోవలసిన తులసి దళాలు వామనయ్య నోట్లో వేసుకొని నమలటం మొదలుపెట్టాడు. ఎదురుగా స్తంభాన్ని కానుకొని కూర్చొని తాయారమ్మ కూడా తులసి దళాలు నములుతోంది. వాళ్ళు దళాలు ఎలా నములుతున్నారంటే నిష్ఠుగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నములుతున్నారు. అలా నములుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు. వామనయ్య గోపాల అంటే తాయారమ్మ వేణుగోపాల అంది. తులసి దళాలు నమలగా వాళ్ళ నోళ్ళు పండాయి.